ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్త మురళి బాబా చెప్తారు. రివైజ్ డేట్ 1/10/87 వాణి 1/10/87 అవ్యక్త మురళి. ఈరోజు బాబా స్నేహాన్ని కూడా చెప్తారు. స్నేహం ఒక పెద్ద శక్తి. ఈ శక్తి ఆధారంగా ఎట్లా పరివర్తన అవుతుంది. సో జీవనానికి పరివర్తనకు ఆధారమే ईश्वरीय स्नेहम। आज स्नेह के सागर अपने स्नेही बच्चों से मिलने आए। बाप और बच्चों का स्नेह विश्व को स्नेह सूत्र में बांध रहा है। जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेला होता है तो स्नेह भरी नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाती है। इसलिए विश्व की आत्माएं स्नेह के अनुभव से स्वतः ही समीप आ जाती हैं। అంటే ఈరోజు స్నేహాని సాగర్ తన బిడ్డలను మిలన చేశానికి వచ్చినారు. తండ్రి మరి బిడ్డలు పరస్పర స్నేహం ఎంత పెద్ద స్నేహం అంటే విశ్వం మొత్తాన్ని కూడా ఈ స్నేహాన్ని సూత్రలో కట్టివేసేయచ్చు. అంటే స్నేహమే ఒక దారం లాగా. ఈ దారం ఎట్లా దారంలో మణి ఎక్కిస్తారు, పూసలు అన్ని పూసలు ఒకే దారంలో వచ్చేస్తుందా లేదా, మాల అయిపోతుంది. శివబాబా చెప్తారు ఈ స్నేహమే ఆ దారం మొత్తం విశ్వంలో ఉండే వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చేదాన్ని, సంబంధంలో తీసుకువచ్చేదానికి. ఎప్పుడు స్నేహం ఉంటుందో అప్పుడే స్నేహాన్ని సాగర్ దగ్గర మనకు సంబంధం, మరి మనం కూడా సంపన్న నది అయిపోతాం. సో ఈరోజు స్నేహాన్ని సాగర్ మరి స్నేహాన్ని నదులు సంపన్న నదులది మిలన్ అవుతూ ఉంది. ఈ మిలన్లో ఏం నిండా ఉంది, ఎట్లా ఇప్పుడు నీళ్ళ సాగర్ ఉంటుంది, నీళ్ళ నది ఉంటుంది, అది ఎట్లా సంపన్నంగా ఉంటుందా లేదా అట్లా ఇది స్నేహాని నది. ఈ స్నేహాని నదిలో తండ్రి సమానం అందరూ మాస్టర్ స్నేహ సాగర్ అయిపోతారు. ఈ స్నేహం మాస్టర్ సాగర్ అందరిని కూడా దగ్గర తీసుకొస్తారు. విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు కూడా స్నేహాన్ని అనుభవం చేయిస్తారు. మనకు ఎంతెంత పరమాత్మ స్నేహం ఉంటుందో అంతంత విశ్వంలో ఉండే ఆత్మలందరూ కూడా परमात्मा स्नेहंलो समीपला వచ్చేస్తారు. सो पवित्र प्यार व ईश्वरीय परिवार के प्यार से कितना भी अनजान आत्माएं हो, बहुत समय से परिवार के प्यार से वंचित पत्थर समान बनी हुई आत्माएं लेकिन ऐसे पत्थर समान आत्माएं भी ईश्वरीय परिवार के स्नेह से पिघल कर पानी बन जाती है. అంటే శివబాబా చెప్తారు ఇది పవిత్రమైన స్నేహం, పవిత్రమైన ప్రీతి. ఈ పవిత్రమైన ప్రీతి ఈ పరివారాన్ని ప్రీతిని అనుభవం చేస్తుంది. అంటే బాబా చెప్తారు ఈ విషయంలో ఎంతోమంది మనకు పరిచయమే లేదు, అయినా కూడా ఈశ్వరీయ స్నేహం ఆధారంలో ఈ పరివారంలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎంతమంది పరివారం నుంచి వంచిత అయిపోయి రాయిలాగా ఉన్నారు, రాయి సమానం, వాళ్ళు కూడా ఈశ్వరీయ స్నేహాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఆ రాయి కూడా కరిగిపోతుంది అని చెప్తారు బాబు. రాయిని కరిగించేదానికి ఆధారం ఏమి? స్నేహం. స్నేహాన్ని నీళ్ళు. రాయి అంటే ఈ రాయి కాదు, బుద్ధి. బుద్ధి చాలామందికి రాయిలాగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. విలేజ్లో అంతా పాపం ఏం చదివినారు, అయితే వాళ్ళు కూడా ఈశ్వరీయ స్నేహంలో వచ్చిన తర్వాత ఎంత పెద్ద కమాల్ చేసి చూపిస్తారు, ఎంత బుద్ధిశాలి అయిపోతారు వాళ్ళు కూడా. స్నేహమే ఆధారం. ఈశ్వరీయ స్నేహం ఏ ఈశ్వరీయ పరివార్ సే ప్యార్ కి కమాల్. అంటే రాయి కూడా కరిగిపోతుందంటే ఇది ఈశ్వరీయ ప్రీతిది ఒక కమాల్. కమాల్ అంటే చాలా పెద్ద విచిత్రమైన పని.
ఎంత బాగా చేసేస్తుంది. कितना भी स्वयं को किनारा करे लेकिन ईश्वरीय प्यार चुंबक के समान स्वतः ही समीप ले आती है. వాళ్ళు ఎంతైనా దూరంగా పోదారు, మాకు ఇది వద్దు అది వద్దు మీరు వద్దు అట్లా అని. అయితే బాబా చెప్తారు స్నేహం అందరిని దగ్గర లాగేస్తుంది. స్నేహం ఇప్పుడు గణేష చేత ఒక తాడులాగా ఒకటి ఉంది చూడండి, అది ఏమని చూపిస్తారు అంటే అందరిలో స్నేహాన్ని తాడు ద్వారా ఇట్లా లాగేస్తారు, దాని దగ్గర అట్రాక్ట్ చేసేస్తారు. అట్లా ఈశ్వరీయ పరివారం ఒక మ్యాగ్నెట్ సమానంగా. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే అందరినీ సమీపంలో తీసుకువచ్చేస్తుంది. స్నేహం కంపల్సరీగా స్నేహాన్ని గుణ ఆత్మలో ఉంది. అయితే ఆ గుణం ఏమైపోయిందంటే దేహ అభిమానంలో వచ్చి వేరే వేరే దుఃఖాన్ని ఫీలింగ్స్లో వచ్చేసింది. మోహంగా అయిపోయింది, లేదంటే ద్వేషం అయిపోయింది, ఈర్ష్య అయిపోయింది. అయితే ఈశ్వరీయ స్నేహం ఎప్పుడు ఉంటుందో అప్పుడు అది అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, మ్యాగ్నెట్ సమానం. తో ఇస్కో कहते हैं ఈశ్వరీయ స్నేహ ప్రత్యక్ష ఫల్. అందరూ ఒక పరివారాన్ని ఫీలింగ్స్లో వచ్చేది అంటే ఇది ఈశ్వరీయ స్నేహాన్ని ప్రత్యక్ష ఫలం. कितना भी कोई स्वयं को अलग रास्ता वाले माने लेकिन ईश्वरीय स्नेह सहयोगी बनाए, आपस में एक हो, आगे बढ़ने के सूत्र में बांध देती है. ऐसे अनुभव किया है ना. ఎంతైనా వేరే వేరే ధర్మం వాళ్ళు ఉండని, వేరే వేరే దారిలో పోయే వాళ్ళు ఉండని, అయినా కూడా భగవాన్ పైన ఎంత స్నేహం ఉంటే వాళ్ళందరూ పరమాత్మ కార్యాన్ని సహయోగి అయిపోయి మనందరం ఒకటే అట్లా అని ఈ భావనలో వచ్చేస్తారు. ఈ దారంతో కట్టివేసేస్తారు స్నేహాన్ని, పరివారాన్ని. స్నేహాన్ని పరివారాన్ని, ఈశ్వరీయ పరివారం ఈ సూత్రంలో వచ్చేసినారంటే అందరూ ఒకటే అయిపోతారు. ఒకటి అయ్యేదంటే ఒకే పరివారంలో వచ్చేస్తారు. ఈ డివిజన్ అంతా స్టాప్ అయిపోతుంది. నువ్వు వేరే నేను వేరే వేరే వేరే. ఇప్పుడు అందరూ అట్లా ఉన్నారు లేదు. ఒక ఇంట్లోనే చూడండి, తల్లిదండ్రి వేరుగా, బిడ్డలు వేరుగా ఎట్లా అయిపోయినారు. కారణం ఏమి ఇట్లా వేరు వేరు అయ్యేదాన్ని? స్నేహం లేదు. ఇక్కడ కూడా ఈశ్వరీయ స్నేహం ఆధారంలోనే మనందరూ పరస్పరంగా ఒక ఫ్యామిలీలో వచ్చేస్తాం. ఒకవేళ స్నేహం లేదంటే ఈ పరివారంలో ఎవరు వస్తారు? పెద్ద పరివారం విశ్వం మొత్తాన్ని దీంట్లో కట్టివేసేస్తుంది. సో పరివారం ఒకటిగా ఉండాలంటే కంపల్సరీగా స్నేహం ఉండాలి. ఏం స్నేహం ఉండాలి? ఈశ్వరీయ స్నేహం ఉండాలి. तो स्नेह पहले सहयोगी बनाता है, सहयोगी बनाते बनाते स्वतः ही समय पर सर्व को सहज योगी बना देती है. పరమాత్మ పైన ఎవరికి స్నేహం ఉంటుందో ఆ స్నేహం ఆధారంలోనే మొదట్లో వాళ్ళని సహయోగిగా చేస్తుంది. వాళ్ళు యోగం ఏం చేయరు, అయితే స్నేహం ఉంది సహయోగం ఇస్తారు. అయితే సహయోగం ఇచ్చి 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 వాళ్ళు ఏమవుతారంటే తర్వాత సహజ యోగి అయిపోతారు. ఎవరి కార్యంలో మనం సహయోగం ఇస్తామో ఆటోమేటిక్లీ వాళ్ళ తలంపు మనకు వచ్చేస్తుందా లేదా. అట్లా స్నేహి ఆత్మలు న్యాచురల్గానే సహయోగి అయిపోతారు. సహయోగి ఆత్మ సహజ యోగి అయిపోతుంది. सहयोगी बनने की निशानी क्या है? సహయోగం ఇచ్చే నిశాని ఏమి? అందరూ సహయోగం ఇస్తున్నారంటే అర్థం ఏమంటే సహజ యోగిలైనారు. కల్ సహజ యోగి బన్ జాయ్. ఈరోజు బాబా కార్యంలో, పరమాత్మ కార్యంలో పరమాత్మకు సహయోగం ఇచ్చి 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 వాళ్ళు ఫైనలీ పరమాత్మ అనే తలంపు వచ్చేస్తారు. అంటే సహజ యోగి అయిపోతారు. మనం కూడా ఎవరికైనా సహయోగం ఇస్తామంటే ఆటోమేటిక్లీ మనం వాళ్ళ కనెక్షన్లో వచ్చేస్తామా లేదు. సో భగవాన్ కార్యంలో సహయోగం ఇస్తూ ఉంటే పరమాత్మ సమీప సంబంధంలో వస్తారు. అదే సహజ యోగి. तो ईश्वरीय स्नेह పరివర్తన్ కా ఫౌండేషన్ హై. మన జీవనంలో
పరివర్తన తీసుకురావాలంటే దాని ఆధారమే ఈశ్వరీయ స్నేహం. ఎట్లాంటి మూర్ఖు కూడా పరివర్తన అయిపోతారు भगवान स्नेहम आधारंगा. अथवा जीवन परिवर्तन का बीज स्वरूप है. అంటే స్నేహం ఒక బీజ రూపం దేనికి జీవన్ పరివర్తన కోసం ఇదే ఆధారం. స్నేహమే ఆధారం అంటే बीज स्वरूपम में अर्थम. तो जिन आत्माओं में ईश्वरीय स्नेह का अनुभूति का बीज पड़ जाता है तो ये बीज सहयोगी बना देती, वृक्ष के समान पैदा कर देती है. అంటే ఎవరికి ఈశ్వరీయ స్నేహాన్ని అనుభవం ఉంటుందో ఆ స్నేహమే బీజం. ఆ స్నేహాన్ని బీజం పడిపోయిందంటే ఆటోమేటికలీ సహయోగాన్ని వృక్షం పెద్దగా వచ్చేస్తుంది. స్నేహమే సహయోగానికి ఆధారం, స్నేహమే పరివర్తనకు ఆధారం, స్నేహమే జీవనాలు అన్ని ప్రాప్తి చేసుకునేదానికి ఆధారం. तो कोई फल समय पर निकलता है, चारों ओर देखो, आप सभी मास्टर स्नेह के सागर. सो सिर्फ कोई फल जल्दी निकलता है, कोई फल समय पर निकलता है. चारों ओर देखो, आप सभी मास्टर स्नेह के सागर, विश्व सेवादारी बच्चे क्या कार्य कर रहे हो. विश्व में ईश्वरीय परिवार के स्नेह का बीज बो रहे हो. అంటే బాగా చెప్తారు, కొన్ని బీజాలు జల్దీ చెట్టు వచ్చేస్తుంది, కొన్ని బీజాలు తన టైంలో వస్తుంది. ఈ స్నేహం అనేది ఒక బీజం. ఈ స్నేహాన్ని బీజం ఎప్పుడు మనం వేస్తాము అప్పుడు ఆటోమేటిక్లీ సర్వాత్మలు సహయోగం భావ కార్యంలో తర్వాత వాళ్ళ జీవనంలో పరివర్తన కూడా వస్తుంది, సహజయోగి కూడా అయిపోతారు. అంటే కొన్ని బీజం జల్దీ వస్తుందా లేదా. నాలుగు సైడ్ కూడా మన సేవ ఏం చేస్తున్నాం, మన సేవని ఏమంటే ఈశ్వరీయ పరివారాన్ని స్నేహం ఏముందో ఆ స్నేహాన్ని బీజం వేసేదే మన సేవ. లేదంటే మనం వేరే పనే ఏమి. అందరు ఆత్మకి పరమాత్మ స్నేహి చేయాలి అందరినే. అదే మన జీవనాన్ని లక్ష్యం. ఎప్పుడు భగవాన్ దగ్గర అందరికీ స్నేహం వచ్చేస్తుందో అప్పుడే ఆత్మ పవిత్రమైపోతుంది, పరివర్తన అవుతుంది, చెడ్డ అలవాట్లంతా ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది పరమాత్మ స్నేహి అయితే. సో మన పని ఏమంటే పరమాత్మ స్నేహిగా చేయాలి అందరినీ. అది ఒకటే పని మనం. బాకీ ఆ స్నేహం తన పని చేస్తుంది. ఏం చేస్తుంది? తన పని పరివర్తన చేసే పని స్నేహం చేస్తుంది. మన పని అందరినీ స్నేహిగా చేసేది. तो जहाँ भी जाते हो, चाहे कोई नास्तिक हो चाहे आस्तिक हो, बाप को न भी जानते हैं न भी मानते हैं, लेकिन इतना अवश्य अनुभव करते हैं कि ऐसे ईश्वरीय परिवार का प्यार जो आप शिव वंशी ब्रह्म कुमार कुमारियों से मिलता है ये कहाँ भी नहीं मिलता है. और ये भी मानते हैं कि ये स्नेह व प्यार साधारण नहीं है, ये अलौकिक प्यार है व ईश्वरीय स्नेह है. అంటే బాగా చెప్తారు, మనం ఎక్కడ పోయినా సరే ఎవరు మన ముందు వచ్చినా సరే అంటే వాళ్ళు నాస్తికో ఆస్తికో భగవాన్ ఎవరు అని తెలియని వాళ్ళని సరే ఒక్కు గంట ఉండే వాళ్ళైనా సరే పరమాత్మ పై అయితే అవశ్యంగా ఈ ఒక మాట అనుభవం చేస్తారు. ఎక్కడ బ్రహ్మకుమార్ కుమారులు పోదారు పరస్పరంగా మిలన చేసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ సంబంధాలు వస్తే ఒక రకమైన ప్రీతిని అనుభవం చేస్తారు. ఇట్లా ప్రీతి ఎక్కడా లేదు. ఈశ్వరీయ స్నేహం, ఈశ్వరీయ పరివారాన్ని స్నేహం అనుభవం చేస్తారు. వేరే ఎవరి దగ్గర ఈ అనుభవం ఉంటుంది, ఎవరి దగ్గర లేదు. మరి అనుకుంటారు వాళ్ళకి ఇది కూడా అనుభవం అవుతుంది.
ఇదేమి సాధారణ ప్రీతి లేదు, దీంట్లో ఏదో ఒక శక్తి ఉంది. ఏం శక్తి ఉండే ప్రీతి ఇక్కడ? ఇట్లా ఇప్పుడు మధుబన్కి పోదారు అందరూ, యోగ శిబిర్లో కూడా పిలుచుకొని పోదామా లేదు? వాళ్ళు అక్కడ ఏం అనుభవం చేస్తారంటే ఇది ఒక రకమైన స్థానం, ఎంత స్నేహం, ఎంత ప్రీతి అనుభవం అవుతుంది. ఇది సాధారణ లేదు, శక్తి ఉండే ప్రీతిని అనుభవం అవుతూ ఉంటుంది. అలౌకికమైన ప్రీతి, ఈశ్వరీయ శక్తి ఉండే ప్రీతి అట్లానే అనుభవం చేస్తారు. అంటే భగవాన్ ప్రీతి. ఇక్కడ కూడా సెంటర్స్కి ఎంతోమంది బయట వాళ్ళు వస్తారు, వాళ్ళు మరి ఇక్కడ ఉండే ఈ పరివారాన్ని స్నేహాన్ని అనుభవం చేస్తారు. సో ఇండైరెక్ట్లీ నాస్తిక్ సే ఆస్తిక్ హో జాతే. వాళ్ళు మరి నాస్తికులు కూడా ఈ ప్రీతిని అనుభవం చేసుకొని వాళ్ళు ఏమవుతారు, ఆస్తిక్ అయిపోతారు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా కూడా. ఏంటంటే ప్రీతిని అనుభవం చేసే దానివల్ల వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఈశ్వరీయ శక్తిది ప్రీతి ఉంది అట్లా. సో నాస్తిక్ ఎవరు భగవాన్ అంటే ఒప్పుకోరు, వాళ్ళకి కూడా ఈ అనుభవం అవుతూ ఉంటుంది ईश्वरीय प्रीति। तो ईश्वरीय प्यार है, तो वो कहाँ से आया? किरणें सूर्य को स्वतः ही सिद्ध करता है ना। బాగా చెప్తారు, ఇంత ప్రీతి ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళకు అనుభవం అవుతూ ఉంటుంది. అంటే ఈశ్వరీయ స్నేహం ఎట్లా, ఇప్పుడు సూర్యకిరణాలు, సూర్యుడిని దాచిపెట్టినా కూడా దాని కిరణాలు పడుతూ ఉంటుంది, ఆల్ రౌండ్ దాని ప్రకాశం ఉంటుంది, దాన్ని దాచిపెట్టేదానికి కూడా లేదు. ఆటోమేటిక్లీ లోపల ఎండ వచ్చిందంటే మనం అనుకుంటాం సూర్య ఉదయం అయిపోయినారు అట్లా, ఆటోమేటిక్ సిద్ధ అవుతుంది ఆ కిరణాల ద్వారా, సూర్య వచ్చి పైన ఉన్నారు అట్లా. అట్లా నాస్తికులు కూడా ఈ స్నేహానికి కిరణాలు పడిన వెంటనే ఈశ్వరుని ఒకరు ఉన్నారు అని వాళ్ళకి అనుభవం అయిపోతుంది. అంటే ఈశ్వరుడి ప్రీతి, అలౌకిక ప్రీతి, నిస్వార్థంగా ఉండే ప్రీతి వాళ్ళని ఆటోమేటికలీ బుద్ధి బాబా దగ్గర తీసుకుపోతుంది. तो ईश्वरीय प्यार, अलौकिक प्यार, स्नेह, निस्वार्थ स्नेह स्वतः ही दाता बाप को सिद्ध करता ही है. వాళ్ళకు దొరుకుతుంది కదా అలౌకిక ప్రీతి, ఈశ్వరీయ ప్రీతి, ఇది ఆటోమేటికలీ సిద్ధు చేస్తుంది. భగవాన్ ఉన్నారు, దాత ఉన్నారు, అట్లా అని స్నేహాన్ని సాగర్ ఉన్నారు, అట్లా అని వాళ్ళకు అనుభవం అవుతుంది. సో इनडायरेक्ट ईश्वरीय स्नेह के प्यार द्वारा स्नेह के सागर बाप से संबंध जुट जाता है. ఇండైరెక్ట్గా ఈశ్వరీయ స్నేహం ద్వారా, ప్రీతి ద్వారా ఆ స్నేహ సాగర్ దగ్గర వాళ్ళకు సంబంధం వచ్చేస్తుంది. అంటే ఎవరు పరిచయం ఇవ్వలేదంటే కూడా ఆ వైబ్రేషన్ ఏముందంటే ప్రీతి, స్నేహం, నిస్వార్థ స్నేహం, అది వాళ్ళకు అనుభవం చేయిస్తుంది. భగవాన్ ఒకరు ఉన్నారు, వాళ్ళదే ప్రీతి ఇక్కడ అందరూ అనుభవం చేస్తారు అట్లా, భగవాన్ని సిద్ధు చేస్తుంది, ఉన్నారు అట్లా. ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి అనుభవం అవుతుంది. సో వాళ్ళకు కూడా ప్రీతి వచ్చేస్తుంది పరమాత్మ పైన. क्योंकि बीज पहले गुप्त रहता है, वृक्ष स्पष्ट दिखाई देता है. तो ईश्वरीय स्नेह का बीज सर्व को सहयोगी सो सहज योगी प्रत्यक्ष रूप में समय प्रमाण प्रत्यक्ष कर देता है. అంటే బీజం ఎట్లా గుప్తంగా ఉంటుంది మట్టిలో లోపల, అయితే దాని నుంచి వచ్చిన వృక్షమే కనిపిస్తుంది. మరి లాస్ట్లో వృక్షంలో బీజం వస్తుంది. అట్లా బాబా చెప్తారు, ఇక్కడ కూడా శివబాబా గుప్తంగా ఉండే దానివల్ల మనందరూ చూసి సహజ యోగి అయిపోతారు. తర్వాత ఈశ్వర్ దగ్గర వాళ్ళకు సంబంధం వచ్చేస్తుంది, న్యాచురల్గా ప్రీతి వచ్చేస్తుంది. ప్రత్యక్ష రూపంలో పరమాత్మ దగ్గర వాళ్ళు మరి అనుభవం చేస్తారు. మొదట్లో శివబాబా గుప్తం, మనందరూ స్నేహం సహయోగాన్ని బీజం ద్వారా, లాస్ట్లో వాళ్ళు
प्रत्यक्षमవుతారు, ఫస్ట్ మన ప్రత్యక్షమవుతారు. तो सभी ने ईश्वरीय स्नेह के बीज डालने की सेवा की है ना. అందరూ మరి ఈశ్వరీయ స్నేహాన్ని వేసే బీజం, స్నేహాన్ని వేసే బీజ సేవ ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరందరూ? సేవ. సేవ ఏమంటే ఈశ్వరీయ స్నేహాన్ని బీజం వేసేదే సేవ. చేస్తున్నారా? सहयोगी बनाने की शुभ भावना, शुभ कामना के विशेष 2 पत्ते भी प्रत्यक्ष देखे. అంటే బీజం వచ్చి స్నేహం, ఈశ్వరీయ స్నేహం. తర్వాత దాని నుంచి బయట వచ్చేది 2 ఆకు. బీజం నుంచి వస్తుందా లేదా? ఆ 2 ఆకులు ఏమంటే సహయోగాన్ని శుభ భావన, శుభకామన. శుభ భావన, శుభకామన, సహయోగం. అది స్నేహం ఉంటే గ్యారంటీ సహయోగం ఇస్తారా లేదు. అయితే మంచి భావనతో సహయోగం ఇస్తారు భగవాన్ కోసరం. ఆ శుభ భావన, శుభకామన 2 ఆకులు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్నేహం ఆధారంలో सहयोगम प्रत्यक्षम. तो अभी ये तना वृद्धि को प्राप्त करेगा, प्रत्यक्ष दिखाई देगा. మరి ఆ 2 ఆకు వచ్చిన తర్వాత కాండం వస్తుంది. అది కూడా వృద్ధి అవుతూ ఉంటుంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే సహయోగాన్ని బ్రాంచెస్ వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ మనం పోయి సేవ చేస్తాం, ఆ బ్రాంచెస్ మరి అందరూ స్నేహి ఆత్మలు చేస్తారు. तो बाप दादा सर्व बच्चों के भिन्न भिन्न प्रकार की सेवा को देख हर्षित होते हैं. चाहे भाषण करने वाले, चाहे स्थूल सेवा करने वाले बच्चे, सर्व के सहयोग की सेवा से सफलता का फल प्राप्त होता है. बाप दादा మరి వెరైటీ ప్రకారమైన సేవ చూస్తున్నారు. బిడ్డలు చాలా సంతోషంగా ఉన్నారు. వెరైటీ ప్రకారమైన సేవ చూసి కొందరు భాషణ చేస్తారు, కొందరు స్థూలంగా సేవ చేస్తారు. అంటే వెరైటీ సేవ ఉందా లేదా? అందరూ సేవలో సహయోగం ఇస్తున్నారు. దాని సఫలత అది ప్రత్యక్ష ఫలం కూడా ప్రాప్తి అవుతుంది. चाहे पहरा देने वाले हो, चाहे बर्तन मांजने वाले हो या बर्तन संभालने वाले हो, लेकिन जैसे 5 उंगली के सहयोग की कितनी भी श्रेष्ठ कार्य, बड़ा कार्य सहज हो जाता है. ऐसे हर एक ब्राह्मण बच्चों के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, ये सोचने से 1000 गुना ज़्यादा सहज कार्य हो गया है. అంటే బాబా చెప్తారు, ఏదైనా ఒక పెద్ద కార్యానికి కోసరం బ్రాహ్మణ్ పరివారంలో ఉండే వాళ్ళు అందరూ చేరి సహయోగం ఇచ్చి ఆ పెద్ద కార్యాన్ని కూడా సహజంగా చేసేస్తారు, ఈజీగా. దాంట్లో ఎన్ని వెరైటీ సేవ ఉంటుంది. కొందరు వంట చేసానికి సేవ, కొందరు పాత్రలన్నీ చూసుకుంటారు, అంటే ప్లేట్లు అది ఇది అంత సంభాలన చేసేవాళ్ళు. కొందరు వెరైటీ ఉందా లేదా? ఒక పెద్ద కార్యం చేయాలంటే ఎన్ని ఉంది. కొందరు స్టేజ్ డెకరేషన్, కొందరు మరి భాషణ చేసేవాళ్ళు, కొందరు అందరిని వెల్కమ్ చేసి పెట్టి కూర్చోబెట్టేవాళ్ళు. ఇదన్నీ గుణాలు, వాళ్ళ గుణాలు అన్ని సేవల కార్యంలో యూజ్ చేసి చాలా మంచి పెద్ద సేవను కూడా సహజంగా కార్యాన్ని సఫలం చేసేసారు. ముఖ్యంగా మధుబన్లో ఎన్ని ప్రకారమైన సేవ. ऐसे हर एक ब्राह्मण बच्चे के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, उस सेवा से 1000 गुना ज़्यादा कार्य सफल हुआ, सहज हो गया. అంటే బ్రాహ్మణ్ పరివారంలో ఒక పెద్ద కార్యం సెట్ చేస్తే అనుకుంటాం, ఈ కార్యం ఇట్లా ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఎట్లా సహయోగము అందరూ ఎట్లా ఇస్తారో ఏమో అట్లా అనుకుంటాం. అయితే మన అనుకునే దానికంటే జాస్తి కార్యం సఫలైపోతుంది. అనుకుంటాం ఈ కార్యంలో ఇంత అవుతుందో ఏమో, ఈ కార్యంలో ఇంత అవుతుందో ఏమో, ఇంతమంది వస్తారో ఏమో, ఇంత అందరూ సహయోగం ఇస్తారేమో అని. అయితే మనం ఏమేమి అనుకుంటాం,
అవుతుంది, కొంచెమే అనుకుంటాం. అయితే దానికంటే జాస్తి సహజంగా కార్యం సంపన్న అయిపోతుంది. ఏ కిస్కి కమాల్ హై, ఎవరిది ఇది కమాల్? సబ్కి 5 ఫింగర్స్ ఎట్లా ఏదైనా ఒక లడ్డు ఇట్లా చేయాలంటే 5 కావాలి. ఒక ఫింగర్లో వదిలేసి లడ్డు చేసాను ట్రై చేయండి, ఏమవుతుంది? ఈ ఫింగర్ వదిలేస్తే కూడా లడ్డు రాదు. ఏదైనా ఒక ఫింగర్ వదిలేస్తే కూడా రాదు లడ్డు. అట్లా శివబాబా చెప్తారు. ఏం అన్ని ఫింగర్స్ అంటే అందరూ అన్ని ప్రకారమైన సేవ, ఎవరెవరికి ఏమేమి సాధ్యమో అదన్నీ చేసి పెద్ద కార్యాన్ని కూడా సహజంగా చేసేసారు. లడ్డు రెడీ అయిపోయినట్టుగా. అర్థమైందా? ఎంత బాగుంది చూడండి. బాబా కార్యం సఫలైపోతుంది, స్వర్గం వచ్చేస్తుంది. అన్ని కార్యం చేసేవాళ్ళు కాదు, ఒక కార్యం 2 కార్యం కాదు ఈ సేవలు. तो जो भी कार्य में सहयोगी बने, चाहे स्वच्छता भी रखे, चाहे बेंच साफ करने का भी हो, लेकिन सर्व के सहयोग की रिजल्ट सफलता है. ఏదైనా సరే కార్యం, క్లీన్ చేసే కార్యమైనా సరే, బెంచ్ తుడిచే కార్యమైనా సరే, పాత్రలు కడిగే కార్యమైనా సరే, వంట చేసే కార్యమైనా సరే, స్టేజ్ రెడీ చేసే కార్యమైనా సరే, భాషణ చేసే వాళ్ళైనా సరే, అందరూ కావాలా లేదా ఒక పెద్ద ఫంక్షన్ చేయాలి. సో అదే ఆ ఫంక్షన్లో ఎవరెవరు ఏమేమి సహయోగం ఇస్తారు, అందరూ చేరి ఆ ఫంక్షన్ బాగా సక్సెస్ అయిపోతుంది. ఇదే 5 ఫింగర్స్ చేరి లడ్డు తయారు చేసేది నాకు, అందరూ చేరి. तो ये संगठन की शक्ति महान है. ఈ సంఘటన కి శక్తి మహాన్. ఇట్లా 5 ఫింగర్ చేసి ఎంత గట్టిగా పట్టుకోవచ్చు మనం. అట్లా మహాన్ కార్యం కూడా అందరితో చేరి చేస్తే महान शक्ति संगठन है. तो बाप दादा देख रहे थे न सिर्फ मधुबन में आने वाले बच्चे, लेकिन जो साकार में भी न थे, चारों ओर के ब्राह्मण बच्चे, चाहे देश विदेश में, सबके मन में शुभ भावना शुभ कामना का सहयोग रहा. అంటే మధుబన్లో పెద్ద కార్యం చేసేసరి అయితే ఎవరెవరు మధుబన్ వచ్చేదానికి కాలేదు, వాళ్ళందరూ దూరంగానే ఉండి వాళ్ళ ఊర్లో ఉండి కూడా సహయోగం ఇచ్చినారు. శుభ భావన శుభ కామనాది సహయోగం. మధుబన్లో అప్పుడు కాన్ఫరెన్స్ జరిగింది, పెద్ద కాన్ఫరెన్స్, గోల్డెన్ జూబ్లీ టైం, అది చాలా పెద్ద కాన్ఫరెన్స్ ఉండింది. ఆ కాన్ఫరెన్స్ సక్సెస్ అయిపోయింది, అందరూ సహయోగం. మరి ఎవరు మధుబన్ పోయి చేరేదానికి కాలేదు. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఏదో కారణంతో. వాళ్ళు కూడా శుభ భావన శుభకామనాది सहयोग इच्छिनार. तो ये सर्व आत्माओं की शुभ भावना शुभ कामना का किला आत्माओं को परिवर्तन कर लेता है. इंत पेद्द कार्यंलो अंदरिनी शुभ भावना शुभ कामना आधारंलो ఎంతమంది ఆత్మలు పరివర్తన అయిపోయినారు. బయట వాళ్ళు విఐపీస్ కానీ బయట ఆ కార్యక్రమం చూసేదానికి వచ్చిన వాళ్ళు కానీ బాగా పరివర్తన అయినారు शुभ भावना शुभ कामना. तो चाहे निमित्त शक्तियाँ भी रहे, पांडव भी रहे, निमित्त सेवादारियाँ विशेष हर कार्य में बनते ही हैं, लेकिन वायुमंडल का किला सर्व के सहयोग से ही होता है. అంటే నిమిత్తంగా శక్తులు ఉన్నారు, టీచర్స్ పాండవులు ఉన్నారు, మరి అన్ని ప్రకారమైన సేవాదారులు బాబా కార్యం చేసి వాయుమండల్ది కోట ఏముందో దానికి సహయోగం ఇచ్చినారు. అంటే శుద్ధ వాయుమండలం, మంచి వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్ అందరూ ద్వారా ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే ఇట్లా అందరూ వస్తారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండేదే ఒక పెద్ద సహయోగం. అర్థమైందా? ఏ ఫంక్షన్లైనా అందరూ చాలా సహయోగం
హ్యాపీగా ఇవ్వాలి. హ్యాపీగా ఇస్తే అప్పుడు వైబ్రేషన్ బాగుంటుంది. బాబా పైన స్నేహం ఉంటేనే అంత బాగా హ్యాపీగా ఉండే वाइब्रेशन वस्तुंदी। सो निमित्त बनने वाले बच्चों को भी बाप दादा मुबारक देते हैं, लेकिन सबसे ज़्यादा मुबारक सभी बच्चों को నిమిత్తంగా ఉండే వాళ్ళకి కూడా బాబా స్పెషల్గా శుభాకాంక్షిస్తారు। అయితే స్పెషల్గా ఇంకా ఎక్కువ ఎవరికంటే అన్ని కార్యం చేసినారు చూడండి, ఒక్కొక్క కార్యం చేసడానికి ఒక్కొక్కరు సహయోగం ఇచ్చడానికి వచ్చినారు కదా, అందరికీ బాబా ముబారక్ ఇస్తారు। కొందరు ధన సేవ చేస్తున్నారు, కొందరు కర్మణ సేవ చేస్తున్నారు, కొందరు మనసా సేవ చేశారు, కొందరు అన్ని చేస్తున్నారు। ఎంత పెద్ద శుభాకాంక్ష బాబా వాళ్ళందరికీ ఇస్తారు। तो बाप दादा को बच्चे मुबारक क्या दें, क्योंकि बाप तो अवैध तो हो गए ना, व्यक्त में बच्चों को निमित्त बनाया, इसलिए बाप दादा सदा बच्चों के गीत गाते रहते। तो आप बाप के गीत गाओ, बाप आपके गीत गाएंगे। बाबा जब तक బిడ్డలు ఏం శుభాకాంక్షిస్తారు, తండ్రి ఏమో అద్వైతమైపోయినారు, అయినా కూడా తండ్రి బిడ్డలకు ఎక్కువ శుభాకాంక్షలు ఇస్తారు। వ్యక్తిలో నిమిత్తంగా ఉండేది బిడ్డలను చెప్తారు బాబా, చాలా నిరహంకారి తండ్రి। సో బాప్ దాదా సదా బిడ్డలది పాట పాడుతూ ఉంటారు, మహిమ చేస్తూ ఉంటారు। బిడ్డలు తండ్రి మహిమ, తండ్రి బిడ్డలు మహిమ చేస్తూ ఉంటారు। సో ఈ పరస్పర మహిమ ఎంత ప్రీతిలో చేస్తారంటే ఆ ప్రీతిది వైబ్రేషన్ ఎంత బాగుంది। మరి బాబా చెప్తారు, జో భీ కియా బహుత్ అచ్చా కియా, ఏమేం చేస్తున్నారో అందరూ చాలా బాగా చేస్తున్నారు, అందరూ సహయోగంతో కార్యం బాగా సంపन्न है। भाषण करने वालों ने भाषण किया, स्टेज सजाने वाला स्टेज अच्छी तरह से सजाए, विशेष योग युक्त भोजन बनाने वाले, खिलाने वाले, सब्जी काटने वाले, पहले फाउंडेशन तो सब्जी काटने का है, सब्जी नहीं तो भोजन भी नहीं। బాగా చెప్తారు, అందరూ ఎంత మంచి సహయోగిలు, కొందరు భాషణ చేస్తున్నారు, కొందరు స్టేజ్ రెడీ చేస్తున్నారు, అలంకారం చేస్తున్నారు, కొందరు యోగయుక్తంగా వంట చేసినారు, కొందరు వడ్డించినారు। అయితే దానికంతా ముందు కావాల్సింది సబ్జీ కాట్నీక, అదే ఫౌండేషన్। అన్ని ఫంక్షన్స్కు మొదట్లో ఏ పని ఉంటుంది, కూరగాయలు కట్ చేసేది, అది చాలా పెద్ద విషయం। అది లేదంటే వంటనే లేదు, వంట చేయలేదంటే ఫంక్షనే లేదు। భాషణ చేసేవాళ్ళు ఏమి లాభం, తినాలి కదా అందరికీ ఖుషీగా ब्रह्म भोजनम। सब्जी काटने वाले नहीं तो भोजन भी क्या बनाएंगे। तो सब डिपार्टमेंट वाले सर्व प्रकार की सेवा के निमित्त रहे, अन्नी डिपार्टमेंट वाले కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సేవకు నిమిత్తంగా ఉన్నారా లేదా। तो सुना है था ना, अगर सफाई वाले नहीं तो प्रभाव भी नहीं पड़ेगा। ఒకవేళ క్లీన్ చేసేవాళ్ళు లేదంటే కూడా విఐపీస్కు ప్రభావం పడదు, చెత్తగా ఉంటే ఏం బాగుంటుంది ఫంక్షన్ టైం। సో ఫంక్షన్ టైంలో క్లీన్ చేసేవాళ్ళు ఉండాలి, అప్పుడే ఈ విఐపీస్ ఎంత ఖుషి అయిపోతారు, ప్రభావం పడింది, అయ్యో మధుబన్ ఎంత నీట్గా ఎంత బాగుంది, ఎంత క్లీన్గా ఉంది అని పోయిన వాళ్ళందరూ చెప్తారు। అట్లనే ప్రతి సెంటర్లో కూడా క్లీన్గా నీట్గా ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఖుషీగా ఉండాలి, నీట్నెస్ ఉంటేనే ఖుషి ఉంటుంది। तो हर एक का चेहरा ईश्वरीय स्नेह संपन्न नहीं होता तो सेवा की सफलता कैसे होगी। అయితే ఇంత పెద్ద కార్యం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఈశ్వరీయ స్నేహం సంపన్నంగా కనిపించాలి, లేదంటే సేవల సఫలతనే ఉండదు। सेवा की सफलता का मूल आधार ईश्वरीय स्नेह की खुशी फेस लो
ఈశ్వరి స్నేహాన్ని సంతోషం ఉండాలి. सभी ने जो भी कार्य किया स्नेह भर करके किया, इसलिए उनमें से स्नेह का बीज पड़ा. ఏమేమి ఎవరెవరు చేసినారో అన్ని చేసినారు, చాలా బాగుంది. స్నేహం ఫుల్గా మనసు లోపల నిండి చేస్తున్నారు. అందుకే ఎవరెవరు వచ్చినారు గెస్టులు కానీ బయట వాళ్ళు చూసేదానికి వచ్చిన వాళ్ళు కానీ అందులో స్నేహాన్ని బీజం పడింది. స్నేహాన్ని బీజం కంపల్సరీ వేయాలి, అప్పుడే సేవలో సఫలత అనేది ఉంటుంది. స్నేహం లేదంటే ఎడారిలాగా ఉంటుంది, ఏమీ లాభం లేదు. బాబా చెప్పినారు మొన్న వాణిలో కూడా, జ్ఞానం ఏమో ఉంది కానీ జ్ఞానం బీజం అయితే దానికి స్నేహమే నీళ్ళే పోయలేదంటే చెట్టు ఎట్లా వస్తుంది బీజం వేసిన తర్వాత? అందువల్ల స్నేహం కంపల్సరీగా ఉండాలి. స్నేహం ఉంటేనే ఉమ్మకు ఉత్సాహంతో చేస్తారు. స్నేహం లేదంటే కష్టపడి చేస్తారు, అయ్యో చేయాలనా అని చేస్తారు. ఇప్పుడు పాత్ర కడిగేది ఎంత ఉంటుంది పెద్ద పెద్ద ఫంక్షన్. అయితే స్నేహం ఉండేవాళ్ళు చాలా ఉమ్మకు ఉత్సాహంతో ఆ కార్యం కూడా బాగా చేస్తారు. అట్లనే అన్ని సేవ కూడా ఉమ్మకు ఉత్సాహంతో ఉండాలి. దాని ఆధారం ఈశ్వరీయ స్నేహం. अनेकता होते भी स्नेह के सूत्र के कारण ఏకతా की ही बात करते हैं. ఇప్పుడు ఇక్కడ మనం అనేక ప్రకారమైన సేవ, అనేక మంది ఉన్నాం, ఎవరెవరు ఏమేమి ఎక్కడిక్కడి నుంచి వచ్చినారు. అయితే అందరూ ఈ స్నేహాన్ని దారంగా కట్టివేసి ఉంటే ఒకే మాటనే అయిపోయింది. ఏకత, యూనిటీలో కట్టివేసి ఉండాలి. దేని ఆధారంలో? స్నేహాన్ని దారం ఉందా? పూలు కట్టేదానికి కూడా దారం కావాలంటారు, అన్ని పూలు ఒకే మాలలో వచ్చేట్టుగా. అట్లా ఇక్కడ కూడా అన్ని ఆత్మ పూల్లాగా దానికి దారం ఏమి? స్నేహమే లేదంటే ఎక్కడ అందరూ ఒకటి యూనిటీలో రాదు. तो ये वायुमंडल के छत्र छाया की विशेषता है. वायुमंडल छत्र छाया बन जाता है. तो छत्र छाया के अंदर होने के कारण कैसे भी संस्कार वाले स्नेह के प्रभाव में समाये हुए रहते हैं. అంటే స్నేహాన్ని వాయుమండలం ఏముందో అదే ఛత్ర ఛాయ అయిపోతుంది, అందరిని సేఫ్టీగా పెట్టుకుంటుంది. స్నేహాన్ని ఛత్ర ఛాయ ఉండే దానివల్ల ఎట్లాంటి సంస్కారం వాళ్ళైనా సరే మారిపోతారు. స్నేహాన్ని ప్రభావంలో వచ్చి దాని లోపల ఉండే దానివల్ల సేఫ్టీగా ఉంటారు. వేరే వేరే సంస్కారం పనిచేయదు, స్నేహం మాత్రమే ఉంటుంది. समझा? सभी के बड़े बड़े ड्यूटीज थी, जिम्मेवारी थी. सभी ने सेवा की है, कितना भी हो और कुछ भी बोले चाहे तो भी बोल नहीं सकते वायुमंडल के कारण. బాగుంటారు. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఎంత పెద్ద డ్యూటీస్ ఒక్కొక్కరికి. వంట చేసేది వేల మంది, ఏమైనా సాధారణ రెస్పాన్సిబిలిటీయా? వేల మంది కోసం ఆ ప్లేట్ అది ఇది అంతా అరేంజ్ చేసేది ఎంత పెద్ద పని. వేల మంది, 1,000 2,000 కాదు, 30,000 మంది అన్నీ అరేంజ్ చేయాలంటే ఆ టేబుల్ వేసేవాళ్ళు, ఆ చైర్ పెట్టేవాళ్ళు, దాన్ని క్లీన్ చేసేవాళ్ళు, అది కూడా ఎంత పెద్ద సేవ లేదా? 1-2 టేబుల్ అయింది, ఎన్ని టేబుల్, ఎన్ని చైర్, ఎన్ని ప్లేట్లు పెట్టాలి, ఎంత గ్లాసులు చూసుకోవాలి, ఎంత మరి వంట ఎంత చేయాలి, ఆ వంట పాత్రలు ఎంత చూసుకోవాలి, పెద్ద పెద్దదే లేదా? అయితే అందరూ స్నేహంతో ఉమ్మడి ఉత్సాహంతో చాలా ప్రీతిగా చేసిన దానివల్ల అక్కడ సేవ ఉమ్మడి ఉత్సాహంగా ఒక ఆటలాగా ఉండింది. మన్మే కూర్చు సోచేవి. అప్పుడు వేరే వాళ్ళు ఏమైనా ఉల్టా చూడాలని కనిపించదు, అవి కూడా ఏం కనిపిస్తుంది. ఇంత పెద్ద సేవ
స్నేహంగా చేసినారు పెద్ద పెద్ద డ్యూటీస్. అప్పుడు వేరే వాళ్ళు ఏమైనా చెప్పాలంటే కూడా చెప్పేదానికి కాదు, అక్కడ మిస్టేక్సే కనిపించదు. మనసులో కొందరు ఏమైనా అనుకుంటారు, అయినా కూడా నోటి ద్వారా చెప్పేదానికి కాదు, వేరే వేరే మాటలు. అంటే మధుబన్లో ఇప్పుడు ఏం చేస్తారు, టేబుల్ అంతా వేస్తారు, ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ వచ్చి కూర్చుంటుంది. దాని మధ్యలో ఆ టేబుల్ అంతా తుడిచే వాళ్ళు ఒక్కొక్కటి మిస్ అయిపోయినా కూడా ఎవరేం చెప్పేదానికి లేదు, అన్నీ క్లీన్గానే ఉంటుంది. ఏదో ఒక 2 టేబుల్ అట్లా ఉంటే కూడా ఎవరు ఏమీ మాట్లాడేదానికి కాదు. అంటే అది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. అట్లా వేరే వేరే మాటల్లో ఏదో కొంచెం కొంచెం ఏదో ఉంటే కూడా ఎవరు వాళ్ళ నోటి నుంచి ఏమి చెప్పేదానికి లేదు. ఏంటంటే ఇంత పెద్ద డ్యూటీ నిభాయించినారా లేదా, మనసులో ఎవరికైనా ఏమైనా వచ్చినా కూడా రాంగ్ పాయింట్, అది నోటి నుంచి చెప్పేదానికి శక్తి ఉండదు. ఎందుకు? स्नेह कारण, क्योंकि प्रत्यक्ष आप सबकी जीवन के परिवर्तन को देख उन्होंने भी परिवर्तन की प्रेरणा स्वतः ही आ जाती. ఇక్కడ బాబా బీడర్లో ఇంత పెద్ద పరివారం అందరూ చేసి ఎంత బాగా అందరూ చేస్తున్నారు, ఎంత పరివర్తన వచ్చింది బాబా బీడర్లో. ఈ దాన్ని చూసి వాళ్ళలో కూడా పరివర్తన శక్తి ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది, చేంజ్ అయిపోతారు. ఇదే ప్రత్యక్ష ప్రమాణం, భగవాన్ స్నేహాన్ని ప్రత్యక్ష ప్రమాణం జీవన పరివర్తన. మన అందరూ పరివర్తన చూసి వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు. తో ప్రత్యక్ష ప్రమాణం దేకి విఐపీస్ మేము ముఖ్యంగా ఎంత బాగా అందరూ మహిమ చేశారంటే, వస్తే మధుబన్కు రావాలి, చూస్తే మధుబన్న చూడాలి, ఇంత పెద్ద కార్యమైనా ఎంత బాగా చేస్తారు. ఫారిన్ విఐపీస్ కూడా బాగా మెచ్చుకున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ వచ్చినారు, వచ్చి చూసినారు. అంటే తిరుపతిలో లడ్డు అదని చేస్తారు కదా, అయితే అక్కడ వాళ్ళకు పే చేస్తారు, అక్కడ ఉండేవాళ్ళు పని వాళ్ళలాగా పని చేస్తారు, పే చేస్తారు. అయితే ఇక్కడ బాబా ఇంట్లో చూసినాడు చంద్రబాబు నాయుడు కూడా, ఎంత మహిమ చేశాడు, ఎంతమంది గెస్ట్లు వచ్చినారు, 30,000 కంటే జాస్తి. వాళ్ళందరికీ ఈ కుమారులు ఎంత ప్రీతిగా ఎంత వెరైటీ తినిపించినారు, స్నేహంగా. ఏమి జగడాలు లేదు, ఏం లేదు, ఏమి డబ్బులు కూడా తీసుకోరు వీళ్ళు. అంత బాగా మన బాబా కోసం సేవ చేస్తామా లేదా ప్రీతిగా. సో అదే చెప్పినాడు. అక్కడ సోలార్ సిస్టమ్ కూడా చూసినారు, మరి దాంట్లో డ్యూటీ ఎవరు చేస్తారు వాళ్ళని చూశారు. మరి కిచెన్లో వచ్చి చూసినారు, ఇంతమంది పీస్ఫుల్గా ఖుషీగా ఉమంగ్ ఉత్సాహంతో వంట చేస్తూ ఉన్నారు, పరస్పర జగడాలు ఏమీ లేదు. మరి టోలీలు చూసినారు, ఎంతమంది టోలీ ప్యాకింగ్ అది ఇది ఎంత బాగా చేశారు. ఇదన్నీ చూసి చెప్పినట్టు తిరుపతికు దీనికి కంపేర్ చేస్తే అక్కడ ఎట్లా పని వాళ్ళు మోసం కూడా చేసేస్తారు, అయితే ఇక్కడ ప్యూర్గా చేసినారు, ఒకటి కూడా మోసం లేదు. వాళ్ళు లడ్డూలో ఏమేమి వేస్తారు, చిన్న చిన్న లడ్డు చేసేస్తారు, ఇంత పెద్ద లడ్డు బర్గా అది అమ్ముతారు, అది ఏం చేస్తారు. ఇక్కడ అమ్మే మాటనే లేదు కదా బాబా ఇంట్లో. మరి ప్యూర్గా చేస్తారు, ఈక్వల్గా చేస్తారు, అన్నీ మహిమ చేస్తారు. ఎక్కడ చూడలేదు ఇట్లా మధుబన్లా చేసే సేవ అట్లా అని చెప్పినారు. సో ప్రత్యక్షంగానే వాళ్ళు చూసి పోయినారు, వాళ్ళ లోపల చేంజెస్ కూడా వచ్చింది, పరివర్తన కూడా వచ్చింది. చాలా రోజులు చంద్రబాబు నాయుడు ఫోన్లో మురళి వింటూ ఉంటే అంతవరకు కూడా పరివర్తన వచ్చింది. అయితే రాజకీయ నాయకులు వాళ్ళు డ్యూటీ కూడా చేయాలని దాంట్లో బిజీ అయిపోయినారు. అయితే కొంచెమైనా పరివర్తన కంపల్సరీ వచ్చింది. అట్లనే పెద్ద పెద్ద విఐపీస్ అందరూ వచ్చినారు, ఢిల్లీ నుంచి కానీ ఇక్కడెక్కడ ఉంది, వాళ్ళకు కూడా పరివర్తన చాలా వచ్చింది. तो शास्त्र प्रमाण से सबसे बड़ा प्रत्यक्ष प्रमाण ये प्रैक्टिकल प्रमाण है.
అంటే లౌకికలో ఏదో శాస్త్రాన్ని ప్రూఫ్, ఆ ప్రూఫ్, ఈ ప్రూఫ్ ఉంటుంది. అయితే అన్నిటికంటే పెద్ద ప్రూఫ్ ప్రాక్టికల్ జీవనం ఆధారంలో భగవాన్ సేవ అయింది. పరమాత్మ స్నేహాన్ని సంబంధాలు వస్తే ఎట్లా పరివర్తన అవుతాయి. ప్రాక్టికల్ ప్రూఫ్ ఈ ఈశ్వరీయ పరివారం. అర్థమైందా? అందరూ నోటి నుంచి వచ్చింది ఈ ఈశ్వరీయ పరివారం. ఇంత పెద్ద పరివారం ఇక్కడ చూడలేదు మేము. ఎంతో సంతోషంగా, ఉమంగ్ ఉత్సాహంతో, శాంతిగా, ఎంతమందికి అలసిపోకుండా ఇంత సేవ చేసినారే అట్లా అని అందరూ చెప్పినారు. प्रैक्टिकल जीवनानी परिवर्तन। तो सभी भी उसी स्नेह के सहयोग की विशेषता से और भी समीप लाते रहेंगे और सहयोगी बनते आगे बढ़ते जाएंगे। మరి అందరూ ఇంత స్నేహాన్ని, సహయోగాన్ని విశేషత ఆధారంలో సమీపంలో వస్తూ ఉంటారు, సహయోగం కూడా ఇస్తూ ఉంటారు, ముందు పోతూ ఉంటారు. तो फिर भी प्रत्यक्षता का आवाज़ बुलंद तब होगा जब सब सत्ताओं का सहयोग होगा। అయితే ప్రత్యక్షతాది ఎప్పుడవుతుంది? ప్రత్యక్షతాది గట్టిగా ఉండే వాయిస్ వినిపించాలి. అది ఎప్పుడంటే అన్ని సత్తా, రాజ్యసత్తా, ధర్మసత్తా, విజ్ఞానికి సత్తా, అందరూ సత్తా అంటే శక్తి, అందరూ చేరి ఈ కార్యంలో సహయోగం ఇస్తేనే చాలా జోరుగా భగవాన్ అవతరణ అయిన సందేశం అందరికి చేరుతుంది. ఈశ్వరీ స్నేహం, ఈశ్వరీ పరివారానికి సందేశం అందరికి దొరుకుతుంది. అన్ని సత్తాన్ని కావాలి. ఇక్కడ రాజకీయ నాయకులు రావాలి, సైన్స్ వాళ్ళు కూడా వచ్చి అని చూడాలి, వాళ్ళలో పరివర్తన రావాలి, ధర్మసత్తా వాళ్ళు కూడా రావాలి, సాధు సన్యాసులు అందరూ ఉన్నారు కదా, అప్పుడే ఈ కార్యం సంపన్న అవుతుంది. तो विशेष सर्व सत्ताएं जब मिलकर एक आवाज़ बुलंद करे तभी प्रत्यक्षता का पर्दा विश्व के आगे खुलेगा। ఎప్పుడు అందరూ చేరి ఒకే శబ్దంలో గట్టిగా చెప్తారో భగవాన్ అవతరణ అయినారు, ఇక్కడ భగవాన్ శక్తి ఉంది, ఈశ్వరీయ శక్తి, ఈశ్వరీయ స్నేహం మాకు ప్రాప్తి అయింది అట్లా అని అప్పుడే ప్రత్యక్షతాది స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే విశ్వం మొత్తం भगवान अवतरण అయిన సమాచారం దొరుకుతుంది. वर्तमान समय जो भी सेवा का प्लान बनाया वो इसलिए ही बनाया है ना। వాస్తవంగా మన బ్రహ్మ కుమారులు ఏదైనా సేవా ప్లాన్ చేస్తే దేనికోసం చేస్తాం? భగవాన్ ప్రత్యక్షత కోసమే కదా. అంటే మన మహిమ చేయాలని కాదు, భగవాన్ని తెలుసుకోవాలి. అట్లా పరమాత్మ ఎవరు? నిరాకార జ్యోతి పరంధామ నివాసి, మన అందరికీ తండ్రి, సుఖ సాగర్, స్నేహ సాగర్, దుఃఖహర్త వచ్చినారు. ఈ సమాచారాన్ని కోసమే సేవ చేసేది, ప్లాన్ కూడా వేసేదానికి, మన శుద్ధ సంకల్పాన్ని వైబ్రేషన్ కూడా దానికోసం. तो सभी वर्ग वाले अर्थात सत्ता वाले संपर्क में, सहयोग में आए, स्नेह में आए तो फिर संबंध में आकर सहज योगी बन जाए। మన లక్ష్యమే అందరినీ బాబా దగ్గర సంబంధం పెట్టించేది. శివబాబాని తెలుసుకుని అందరూ బాబా తలపు చేయాలి. దానికి యుక్తి ఏమంటే ఎప్పుడు అందరూ స్నేహంలో వస్తారు, సహయోగం ఇస్తారు, అట్లా ఇచ్చి సంబంధంలో వచ్చి బాబా కనెక్షన్లో వచ్చేస్తారు. అన్ని ధర్మ వాళ్ళు, అన్ని శక్తి ఉండేవాళ్ళు, ధర్మానికి శక్తి, రాజకీయ శక్తి, మరి అందరూ భక్తాత్మలు अंदर। तो अगर कोई भी सत्ता सहयोग में नहीं आती है तो सर्व के सहयोग से ये कार्य कैसे होगा, सफल कैसे होगा? అంటే सर्व के सहयोग से सुखमय संसार రావాలంటే అందరూ సహయోగం కంపల్సరీగా కావాలి. భగవాన్ చేసే కార్యంలో అన్ని సత్తా వాళ్ళు కావాల్సిందే, ధర్మ సత్తా వాళ్ళు కావాలి, వైజ్ఞానిక సత్తా వాళ్ళు కావాలి, రాజనీతిక సత్తా వాళ్ళు కావాలి, ఇంకా ఏమేమి పని చేస్తారో బిజినెస్ వాళ్ళు, ఆర్డినరీ ప్రజలు, వాళ్ళు వీళ్ళు అందరూ సహయోగంతోనే ఈ కార్యం సంపన్న అవుతుంది.
అంటే విశ్వ పరివర్తనకారి. విశ్వంలో ఇప్పుడు ఎంత తమో ప్రధానత, ఎంత అధర్మం, ఎంత అన్యాయం, ఇది అన్నీ పరివర్తన కావాలంటే మనం వాళ్ళకి ఇచ్చే స్నేహమే ఆధారం. భగవాన్ స్నేహం తీసుకొని ఆ ఈశ్వరీ స్నేహాన్ని అందరూ అనుభవం చేస్తేనే పరివర్తన అయ్యేది చాలా సాధ్యమవుతుంది. तो अभी फाउंडेशन पड़ा विशेष सत्ता का। धर्म सत्ता सबसे बड़े से बड़ा सत्ता है। उस विशेष सत्ता द्वारा फाउंडेशन आरंभ हुआ। అప్పుడు సాధు సన్యాసులను స్పెషల్గా పిలిచినారు ఈ కార్యక్రమం కోసం. దీంట్లో స్పెషల్గా ధర్మసత్తా వాళ్ళు వచ్చినారు. చాలా పెద్ద సత్తా అంటే ధర్మసత్తా అని. సత్తా అంటే శక్తి. ధర్మాన్ని ఫాలో చేస్తారు చూడండి, సాధువులు, సన్యాసులు, పోపులు, ఇంకా ఏదైతే ధర్మలో ఎవరెవరు హెడ్ అందరిని పిలిచి సేవ చేస్తున్నారు. విశేష సత్తాది ఫౌండేషన్ ఇప్పుడు ఆరంభమైంది. మనం కూడా ధర్మమే కదా స్థాపన చేసేది. ధర్మ స్థాపన కోసం ధర్మసత్తా చాలా అవశ్యం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ వేరే వేరే ధర్మాలు ఏమో స్థాపన చేసినారు. హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఈ సన్యాసులు వేరే వేరే ఏదో ఇట్లా అనేక ఉందా లేదా. ఈ అనేక ధర్మాల వల్ల ఎంత అశాంతి అయిపోయింది. సో మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారు. సో ధర్మస్థాపన కోసం ఈ అందరు ధర్మస్థాపన పిలిచి ప్రోగ్రామ్ చేసినారు. ఇది చాలా ముఖ్యమైన సేవ, ఫౌండేషన్ ఇది ధర్మస్థాపన. స్నేహ ప్రభావ దేకాలి వాళ్ళందరూ వేరే వేరే ధర్మం వాళ్ళందరూ వచ్చి చూసినారు ఈ పరివారాన్ని స్నేహం ఎంత బాగుంది అట్లా అని. ఈశ్వరీ పరివారాన్ని స్నేహం అంటే భగవాన్ స్నేహం. कैसे लोग क्या कहते थे, वैसे ही लोग तो क्या कहते थे, ये इनकी सब इकट्ठे कैसे बुला रहे, ये लोग भी सोचते रहे। लेकिन ईश्वरीय स्नेह का सूत्र एक था, इसलिए अनेकता के विचार होते भी सहयोगी बनने का विचार एक ही रहा। అంటే వాళ్ళందరూ మనుషులు అనుకున్నారు, ఇట్లా వెరైటీ ధర్మం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వీళ్ళు ఎట్లా ఒక స్టేజ్లో పిలుస్తారు అట్లా అని. మధుబన్లో క్రిస్టియన్స్ని కూడా పిలిచినారు, బుద్ధిస్టుని కూడా పిలిచినారు. ఆ హెడ్ది ఎవరెవరు వాళ్ళ హెడ్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచినారు. మనుషులు అనుకున్నారు అన్ని ధర్మం వాళ్ళది వీళ్ళు పిలిచి ఎట్లా చేస్తారు ఈ కార్యక్రమం ఎట్లా. అయితే ముఖ్య మాట ఇక్కడ ఏమి అనుభవం చేయించాలి మనం. ధర్మాన్ని మాటలు కాదు, ఈశ్వరి స్నేహాన్ని మాట అనుభవం చేయించాలి. భగవాన్ స్నేహం ఏమి ఎట్లా ఉంటుంది, ఆ స్నేహంలో అందరిని తీసుకువచ్చేది మన లక్ష్యంగా ఉండింది. అందువల్ల అందరి విచారం అదే అయిపోయింది. ఇది చాలా ముఖ్యం అట్లానే. అంటే ఆ స్నేహంలో ఆ విచారానికి కోసం అందరూ సహయోగం ఇచ్చినారు. భగవాన్ స్నేహం చాలా ముఖ్యమైనది అట్లా అని. ऐसे अभी सर्वसत्ताओं को सहयोगी बनाओ. ధర్మసత్తాకు అర్థమైపోయింది. ధర్మం అంటేనే వాస్తవంగా ధారణ, మరి ఈశ్వరీయ స్నేహం ఉంటేనే ఈ పవిత్రతాది ధారణ సాధ్యమవుతుంది. ఈశ్వర్ పైన స్నేహం ఉంటేనే జీవన పరివర్తన అవుతుంది అని ధర్మసత్తా వాళ్ళకు బాగా అర్థమైపోయింది. ఇదే ముఖ్య మాట, పవిత్రంగా ఉండే మాట, జీవన్ పరివర్తన మాట. దానికోసం పరమాత్మ స్నేహం చాలా అవశ్యం అట్లా. సో అట్లనే బాగా చెప్తారు. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళని కూడా పిలవండి, రాజకీయ నాయకుల్ని, అదే స్నేహాన్ని వాళ్ళు కూడా అనుభవం చేయండి. జీవనంలో స్నేహం, పరమాత్మ స్నేహం ఎంత అవశ్యం, అప్పుడే రాజ్యం సరిగ్గా జరిగేది సాధ్యం. అట్లా అని వాళ్ళకు అనుభవం కావాలి. అట్లనే సైన్స్ వాళ్ళకి కూడా అనుభవం కావాలి. సైన్స్ ఊరిగా ఉంటే ఏం లాభం, దాంట్లో స్నేహం కూడా ఉండాలి. మీద సర్వకి सहयोग से सुखमय संसार అప్పుడే వస్తుంది. సహయోగి బనావ్ అన్ని దత్తా వాళ్ళని కూడా
ఈశ్వరీ కార్యంలో సహయోగిగా చేయాలి మనం. बन भी रहे हैं लेकिन अभी और समीप सहयोगी बनाते चल, क्योंकि अभी గోల్డెన్ జూబ్లీ సమాప్త హువా. అంటే బాగా చెప్తారు, అందరూ ఏమో సహయోగం ఇస్తూ ఉన్నారు మనకు, కానీ ఇంకా ఎక్కువ చేసుకోవాలి సహయోగిలుగా. ఏంటంటే గోల్డెన్ జూబ్లీ స్వర్ణ జయంతి సమాప్తి అవుతూ ఉంది ఈ విశ్వవిద్యాలయం. అప్పుడు 50 years, ఇప్పుడు 85 years అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ సహయోగ్యులు కావాలని. సో ప్రత్యక్షత అవి సమీప ఆగయా. భగవాన్ ప్రత్యక్షత ఈ విషయంలో సమీపంగా వచ్చేసింది. మరి భగవాన్ వచ్చి ఏ కార్యం చేస్తారు ఆ కార్యాన్ని కూడా ప్రత్యక్షం చేయాలి. స్వర్గస్థాపన కార్యం, పతితి నుంచి పావన చేసే కార్యం, మంచి గుణాలు ధారణ చేయించి దేవతా ధర్మాన్ని స్థాపన చేసే కార్యం, ఇది కూడా ప్రత్యక్షంగా అందరూ తెలుసుకోవాల్సిందే. అన్నీ ప్రత్యక్షం కావాలి. ముఖ్యంగా ఏమేమి ప్రత్యక్షం కావాలి? ఫస్ట్ స్వయం ఆత్మాని ప్రత్యక్షం కావాలి. మరి ఆత్మ తండ్రి పరమాత్మ ఎవరు? మరి పరమాత్మ కార్యం ఏమి? అది చాలా ముఖ్యంగా ప్రత్యక్షం కావాలి. ఏంటంటే భగవాన్ కార్యం ఏమేమి తెలియగంట ఎవరెవరు ఏమేమో చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అదని పరమాత్మ చేసే కార్యాన్ని మనిషి చేసా అనిపోతే ఏమవుతుంది? ఇంకా అశాంతి అయిపోతారు. అందుకే బాబా చెప్తారు, నన్ను గురించి తెలుసుకొని అందరూ, ఇది ముఖ్య మాట. సో డైమండ్ జూబ్లీ అర్థాత్ ప్రత్యక్షత కా నారా బులంద్ కర్నా. గోల్డెన్ జూబ్లీ అయిపోయింది, డైమండ్ జూబ్లీ స్టార్ట్ అయింది. అంటే ముఖ్యంగా ప్రత్యక్షత అది సౌండ్, వాయిస్ చాలా జోరుగా రావాలి, శబ్దం. तो इस वर्ष से प्रत्यक्षता का पर्दा अभी खुलना आरंभ हुआ. एक तरफ विदेश द्वारा भारत में प्रत्यक्षता हुई, दूसरी तरफ निमित्त महामंडलेश्वर द्वारा कार्य की प्रत्यक्षता का सफलता हुआ. विदेश में UN वाले निमित्त बने, वे भी विशेष नामी ग्रामी. भारत में भी नामी ग्रामी सत्ता धर्म सत्ता है. तो धर्म सत्ता वालों द्वारा धर्मात्माओं की प्रत्यक्षता हो. यह प्रत्यक्षता का पर्दा खुलने का आरंभ होना. అంటే శివబాబా చెప్తారు, ప్రత్యక్షత అంటే అన్ని విషయాలు బాగా ఏం చెప్తారు, అన్నీ బయట రావాలి, అందరికీ తెలియాలని అర్థం ప్రత్యక్షత అంటే. ఈ డైమండ్ జూబ్లీ విషయంలో ముఖ్యంగా ఈ ధర్మసత్తా ద్వారా ప్రత్యక్షత అయింది. తర్వాత ఫారినర్స్ ద్వారా భారత్లో ప్రత్యక్షం అయింది. ఫారినర్స్ భారత్కు వచ్చినారు, యుఎన్ఓ వాళ్ళు నిమిత్తంగా ఉన్నారు. భగవాన్ ప్రత్యక్షతకు మనం వాళ్ళ దగ్గర పోయి చెప్పి చాలా ఫేమస్గా ఉండేవాళ్ళు భారత్లో వచ్చినారు. మరి భారత్లో కూడా చాలా ఫేమస్గా ఉండే ధర్మసత్తా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ధర్మాత్మల ద్వారా ఆత్మది ప్రత్యక్షత, పరమాత్మ ప్రత్యక్షత అది స్క్రీన్ ఓపెన్ అయింది. చాలా వరకు ఇప్పుడు తెలుసుకున్నారు ధర్మాత్మలు కూడా. నేనంటే ఎవరు అని ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసి ఉండలేదు. ఇక్కడ బ్రహ్మకుమారి దగ్గర వచ్చిన తర్వాత అర్థమైంది, నేనంటే ఈ సాధారణ శరీరం కాదు, ఒక ఆత్మ జ్యోతి. ఈ శరీరం వినాశం అయిపోతుంది. ధర్మశ్రద్ధ వాళ్ళకి ఈ పాయింట్ క్లియర్ అయింది, కొంచెం కొంచెం ఫుల్గా లేదు. అట్లనే భగవాన్ ఒకరే నిరాకార జ్యోతి, పరంధామ్ నివాసి. ఈ విషయం కూడా కొంచెం అర్థమైంది వాళ్ళకి. సో ఈ విషయాలంతా అర్థమైపోతూ ఉంటే ఇప్పుడు సనాతన ధర్మ స్థాపన అయ్యేది కూడా వాళ్ళకి బుద్ధిలో వచ్చేసింది, ఆది సనాతన దేవి దేవతా ధర్మ. అట్లనే ఫారిన్లో ఉండి యుఎన్ నిమిత్తంగా ఉంది ఈ కార్యాన్ని ప్రత్యక్షం చేసడానికి కోసం. అక్కడి నుంచి కూడా వచ్చినారు చాలామంది. అర్జున్కున్న ఆరంభవ ఇప్పుడే ఈ సీక్రెట్ అంతా బయట వచ్చేది స్టార్ట్ అయింది. మరి ఇంకా ఉంది ఫుల్ సీక్రెట్ అందరూ తెలుసుకోవాలంటే. तो अभी खुलने वाला है, पूरा नहीं खुला है, ఆరంభ हुआ है. ఈ సీక్రెట్స్ అంటే రహస్యాలంతా
కొంచెం కొంచెం బయట వచ్చేది ఆరంభానికి, ఫుల్గా అన్ని సీక్రెట్ బయట రాదు. तो विदेश के बच्चे जो कार्य के निमित्त बने हैं అంటే మరి బాబు చెప్తారు, ఈ ధర్మసత్తా వాళ్ళు మరి యుఎన్ఓ నుంచి వాళ్ళు వచ్చిన పెద్ద పెద్ద విఐపీస్ వాళ్ళందరూ కూడా ఈ కార్యానికి నిమిత్త అయితే ఫుల్గా ఏమీ ప్రత్యక్షం కాలేదు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొన్ని రహస్యాలు తెలుసుకున్నారు. ఫుల్ రహస్యాలు ఏమీ బయట రాలేదు. అందరూ ఫుల్ రహస్యం తెలుసుకోవాలి. तो विदेश के बच्चे जो कार्य के निमित्त बने ये भी विशेष कार्य रहा అంటే దీంట్లో విశేషంగా ఫారిన్లో ఉండే కుమారులు ఈ కార్యంలో విశేషంగా ఉన్నారు. అది కూడా చాలా స్పెషల్. प्रत्यक्षता के विशेष कार्य में इस कार्य के कार्य निमित्त बने तो बाप दादा विदेशी बच्चों को इस अंतिम प्रत्यक्षता के हीरो पार्ट में निमित्त बनने की सेवा की भी विशेष मुबारक देते हैं. అంటే ఫారినర్స్ స్పెషల్గా ఈ కార్యంలో హీరో పార్ట్ చేస్తున్నారు. ఏమి హీరో పార్ట్ అంటే విశ్వాన్ని ప్రత్యక్షం చేయాలంటే ఈ అంతిమ ప్రత్యక్షత కార్యంలో వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చి భారత్లో భగవాన్ని ప్రత్యక్షం చేస్తారు. అంటే భారత్లో భగవాన్ వచ్చినారు. ఈ పద్ధతి అంతా భారతదేశం, ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసుకోలేదు, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు వీళ్ళకి చెప్తే అర్థం చేసుకున్నారు. సో ఫారినర్స్ స్పెషల్గా ఈ హీరో పార్ట్ చేస్తున్న దాని మీద బాబా స్పెషల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. పెద్ద కార్యానికి నిమిత్తంగా ఉంది. तो बात विदेशी बच्चों, भारत में हलचल तो मचा दी है. सबके कानों तक आवाज़ गया. ये विदेश से बुलंद आवाज़ भारत के कुंभकर्ण को जगाने के निमित्त तो बन गया है. అంటే ఈ భారతదేశంలో ఈ బ్రహ్మకుమారి ఇట్లా ఇట్లా చెప్తున్నారు అని హల్చల్ ఏమో అయింది. భగవాన్ వచ్చినారు, వినాశం అవుతుంది. ఇదాన్ని భారతదేశీయులు బ్రహ్మకుమారి ద్వారా డైరెక్ట్గా విని ఏమేమో మాట్లాడుకున్నారు. అయితే మరి ఫారినర్స్ వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ఈ భారత్లో ఉండే కుంభకర్ణులు కొంచెం లేచినారు. అరే ఫారినర్సే ఫాలో చేస్తున్నారు, మన దేశంలో ఉండిపోయి అక్కడ ఉండి భాగ్యం తీసుకున్నారు, మరి మనం కదా తీసుకోవాలి అని వాళ్ళు కొంచెం లేచినారు. लेकिन अभी सिर्फ आवाज़ गया है और भी जागना है, उठाना है. ఇప్పుడు వాళ్ళ చెవిలో శబ్దం వినింది అంతే. భారత్లో భగవాన్ వచ్చినారు భాగ్యం చేయించడానికి. ఫారినర్స్ నుంచి ఇక్కడ శబ్దం వినిపించింది. అయితే ఫుల్గా వేయలేదు, భారతవాసి లేపించారు, మేల్కోలేదు. अभी सिर्फ कानों तक आवाज़ गया है. सोए उनके आगे कान में आवाज़ जाता है तो थोड़ा हिलते हैं, हलचल करता है ना. నిద్రపోయే వాళ్ళు డీప్గా నిద్రపోతూ ఉండేటప్పుడు ఏమైనా గట్టిగా శబ్దం వస్తే కొంచెం ఇట్లా షేక్ చేసి మళ్ళీ పడుకునేస్తారు. అట్లనే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు భగవాన్ భాగ్య విధాత భారత్లో వచ్చిన సమాచారం వింటారు. విని కొంచెం ఇట్లా చూస్తున్నారు, మళ్ళా నిద్రపోతూ ఉన్నారు. భారతవాసి హల్చల్తో పైదా హువా హై. కొంచెం అట్లా లేచి చూసినారు, ఏమి ఇది జరుగుతూ ఉంది అట్లా అని. हलचल में थोड़े आगे समझते हैं कि ये भी कुछ है. ఈ హల్చల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే అనేక మతాలు ఉంది, దాంట్లో ఇది కూడా ఒకటి ఉందో ఏమో అట్లా అని లేచినారు, ఏదో కొంచెం ప్రాప్తి అవుతుంది అట్లా అని. అవి జాగేంగే తబ్ జబ్ और जोर से आवाज़ करेंगे. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే ఇంకా గట్టిగా శబ్దం వినిపించారు. అంటే ఫారినర్స్ జీవనాన్ని పరివర్తన ఆధారంలో భారతవాసీలు లేచి చూస్తారు, అరే మనదే రాజయోగం అక్కడ నుంచి వచ్చింది అట్లా.
तो हलचल अभी पहले भी थोड़ा जोर से हुआ, ऐसे ही कमाल कमाल तब होगा जब सब सत्ता वाले इकट्ठे स्टेज पर స్నేహ మిలన్ కరేంगे. అంటే ఒక ధర్మం వాళ్ళ నుంచి ఈ ధర్మసత్తా నుంచి కొంచెం హల్చల్ అయింది. ఈ ఫారినర్స్ అందరం వచ్చి కొంచెం హల్చల్ చేశారు భారత్లో. అయితే జోరుగా శబ్దం వినిపించాలంటే అన్ని సత్తా వాళ్ళు చేరి చెప్పాలి భగవాన్ వచ్చిన సమాచారం, పరమాత్మ స్నేహం ఎట్లా పరివర్తన చేస్తుంది. రాజకీయ వాళ్ళని చెప్పాలి, సైన్స్ వాళ్ళని చెప్పాలి, భగవాన్ శక్తి ఒకటే ఆధారం అట్లానే అందరూ చేరి చెప్తే అప్పుడే ఈ భారతవాసీలు బాగా లేచి కూర్చుంటారు, లేదంటే నిద్రపోదానే ఉంటారు. కూర్చునే కూడా నిద్రపోదారు భారతవాసీలు. కొంచెం లేచి చూసినారు, అరే ఫారినర్స్ ఇది ఫాలో చేస్తారే అట్లా మీరు వచ్చి ఫాలో చేయాలన్నా లేదా. तो इसलिए अभी जो प्रोग्राम बना रहे हो उसमें ये लक्ष्य रखना है कि सब सत्ता वालों का स्नेह मिलन हो. ఇప్పుడు ఏ ప్రోగ్రాం చేస్తామో ఆ ప్రోగ్రాంలో ఇది లక్ష్యం పెట్టుకోవాలి. అన్ని శక్తి వాళ్ళు ధర్మసత్తా కానీ, రాజ్యసత్తా కానీ, సైన్స్ సత్తా కానీ అందరిది స్నేహ మిలనం చేయాలి. అట్లా అని ఒక ప్రోగ్రాం చేయాలి మనం. तो सब वर्ग वालों का स्नेह मिलन हो सकता है. जैसे साधारण साधुओं को बुलाते हो तो बड़ी बात नहीं, लेकिन ये मंडलेश्वर को बुलाना ये बड़ी बात है. ऐसे तो शंकराचार्य की भी इस संगठन में और भी शोभा होती है. అంటే సాధారణ సాధు సన్యాసులను పిలిచేది పెద్ద మాట లేదు. అయితే పెద్ద పెద్ద మండలేశ్వర్లు ఉన్నారు. ఆ శంకరాచార్యది లాగా వాళ్ళ సంఘటన వస్తే ఇది ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధుబన్ ఆ ప్రోగ్రాం వాళ్ళు కూడా వచ్చినారు. పోయినసారి చేసినప్పుడు వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద మండలేశ్వర్. लेकिन अभी उसका भी भाग्य खुल जाएगा. अंदर से तो फिर भी सहयोगी है. बच्चों ने मेहनत तो अच्छी की है. ఈ సాధు సన్యాసులది కూడా భాగ్యం లేస్తుంది. కొంచెం కొంచెం సహయోగిలో ఆయన వాళ్ళు పవిత్రంగా ఏమో ఉన్నారు, కానీ పరమాత్మ సంబంధ ఆధారాల పవిత్రత అది వాళ్ళ లోపల ఇంకా రావాలి. అది కొంచెం అనుకుంటారు, మరి కొంచెం వాళ్ళకు దేహాభిమానం అనుకుంటారు. అయ్యో మనం బ్రహ్మకుమారీస్ లాగా ఫాలో చేస్తే ఎవరేమనుకుంటారో అనుకుంటారు. అందుకే వాళ్ళు కొంచెం కొంచెం దూరం. అయితే వాళ్ళ మనసు ఒప్పుకుంటుంది బ్రహ్మకుమారీస్ చెప్పేది సత్యం అంటాను. వాళ్ళలో పవిత్రత ఉంది, కానీ ఈ రాజయోగం ద్వారా పవిత్రత అని సంపూర్ణ పవిత్రత ఇది బాగా తెలుసుకోవాలి. వాళ్ళలో కొంచెం ఒప్పుకుంటారు, అయినా బయట చూపించారు. వాళ్ళు ఎందుకు చూపించారు బయట? ఫిర్ భీ లో క్లాస్తో రఖనీ పడుతుంది. అయినా బయట మనుషులు ఏమనుకుంటారని అనుకుంటారు. నేను కూడా రోజు బ్రహ్మకుమారీస్ క్లాస్ వింటే మనుషులందరూ ఏమనుకుంటారు ఏమో అట్లా అనుకుని వాళ్ళు రారు. అయితే ఒప్పుకుంటారు మనసులో వీళ్ళు చెప్పేదని రైట్ అట్లా అని. మరి మనం చెప్పేదాన్ని వేరే వాళ్ళకు వేరే విధంగా చెప్పేస్తారు. ఇప్పుడు అట్లానే ఉన్నారు. तो वो दिन भी आएगा जब सब सत्ता वाले मिल करके कहेंगे कि శ్రేష్ఠ సత్తా ఈశ్వరీయ సత్తా. ఒక రోజు వస్తుంది ఫైనల్గా అందరూ చేరి చెప్తారు ఈ ఈశ్వరీయ సత్తాని చాలా పెద్ద సత్తా. అట్లాంటి ఈశ్వరీయ స్నేహమే చాలా పెద్దది. చాలా శ్రేష్ఠ శక్తి అంటే ఈశ్వరీయ శక్తి. ఇదే సత్యమైన ఆధ్యాత్మిక శక్తి. అట్లా అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఒకరోజు అందరూ చేరి చెప్తారు. సన్యాసులు ఏమి, సైన్స్ వాళ్ళు ఏమి, రాజకీయ వాళ్ళు ఏమి, అందరూ చెప్తారు ఆధ్యాత్మిక శక్తిని చూడాలంటే ఇక్కడే చూడాలి. ఈశ్వరీయ శక్తియే చాలా పెద్ద శక్తి. అట్లా అని వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. మాటలతో కూడా చెప్పేస్తారు అందరూ చేరి. तो इसलिए लंबे समय का प्लान बनाया. तो इस समय इसलिए मिला है कि सभी को स्नेह के सूत्र में बांध समीप लाओ.
ये स्नेह का चुंबक बनेगा जो सब एक साथ संगठन के रूप में बाप की स्टेज पर पहुँचेंगे। ऐसे प्लान बनाया है ना బాగా చెప్తారు. ఇప్పుడు ఈ స్నేహాన్ని దారిలో కట్టివేసి అందరిని సమీపంగా తీసుకురావాలి. ఈ స్నేహం ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా పరమాత్మ అరేంజ్ చేసిన స్టేజ్ పైన అన్ని ధర్మ వాళ్ళు అందరూ విఐపీస్ వచ్చి కూర్చొని ఒకేసారి చెప్పాలి, భగవాన్ అవతరణ అయినారు, ఇదే సత్యం, పరమాత్మ జ్ఞానమే సత్యం అట్లా అని చెప్పేటగా మనం అరేంజ్ చేయాలి. ఎట్లా అరేంజ్ చేసి దాన్ని ప్లాన్ వేసింది అందరికీ తెలియాలన్నా లేదు. ఒక సాధారణ మనిషికి కూడా ఇంకా తెలియలేదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి ఎట్లా తెలిపించేది. మనం दांद्राल చూడండి ఎంతమందికి తెలిసింది. तो सेवादारियों को सेवा का प्रत्यक्ष फल भी मिल गया है, नहीं तो अभी नंबर नए बच्चों का है. అంటే సేవాదారులకు సేవని ప్రత్యక్ష ఫలం కూడా దొరికింది. మరి కొత్త కొత్త వాళ్ళు కూడా వాస్తవంగా రావాలి. కొత్త వాళ్ళకు సరి పాత వాళ్ళే ఎక్కువ మంది బాబా మిలన్కు వచ్చినారు ఆ టైంలో. అంటే సేవాదారి వాళ్ళకి మంచి ఛాన్స్ బాబాని దగ్గరగా ఇంకొకసారి మిलन చేశాను. आप लोग तो मिलन मनाते मनाते अभी वानप्रस्थ तक पहुँच गए. हाँ, तो अभी अपने छोटे भाई बहनों को टर्न दे रहे हो. రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. ఈ సీనియర్ అంటే పాత వాళ్ళందరూ మన బీకేస్లో పాత వాళ్ళందరూ మిలన్ చేసుకుని వానప్రస్థ అవస్థ వరకు వచ్చినారు. ఇప్పుడు కొత్త వాళ్ళకు ఛాన్స్ बाबा मिलन स्वयं वानप्रस्थी बने तब तो दूसरों को चांस दिया है. स्वयं वानप्रस्थ అయిపోయి సైలెన్స్ అయిపోయి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. तो इच्छा तो सबकी बढ़ती जाए. सब कहेंगे अभी भी मिलने का चांस मिलना चाहिए. బాబా మిలన్ ఛాన్స్ ఎవరికి ఇష్టం లేదు. అందరూ చెప్తారు పాత వాళ్ళు కొత్త వాళ్ళు మాకు కూడా ఛాన్స్ ఉండాలి, మాకు కూడా ఛాన్స్ ఉండాలి. మిలన్ చేసానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అందరికీ. ఎంత మిలన్ అవుతారో అంత లోపల నుంచి కోరిక ఎక్కువ అవుతూ ఉంటుంది. బాబా మిలన్ కోరిక. फिर क्या करेंगे? औरों को चांस देने भी स्वयं तृप्त आत्मा अनुभव करना है, क्योंकि पुराने तो अनुभवी है, प्राप्ति स्वरूप है. వేరే వాళ్ళకి ఎంతెంత మనం ఛాన్స్ ఇస్తామో బాబా మిలన్ చేస్తానికి అంత మనం కూడా స్వయం అనుభవి అవుతూ ఉంటాం, ప్రాప్తి స్వరూప్ అవుతూ ఉంటాం. కొత్త వాళ్ళని కూడా పిలుచుకురావాలి పరమాత్మ మిలన్ కోసం. तो प्राप्ति स्वरूप आत्माएं सर्व पर शुभ भावना रखने वाले, औरों को भी आगे रखने वाले हैं. प्राप्ति स्वरूप आत्माలు వేరే వాళ్ళని కూడా ముందు పెట్టేవాళ్ళు, వేరే వాళ్ళపైన శుభ భావన పెట్టుకొని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి ప్రాప్తి చేయించేవాళ్ళు. అట్లా పాత వాళ్ళందరూ అనుభవీలు. तो समझते हो ना, हम तो मिल ले रहे, इसमें निस्वार्थ बनना है, समझदार होना, आदि मध्य अंत को समझने वाले, समय को भी समझते हो, प्रकृति के प्रभाव को भी समझते हो. అంటే మనం కొత్త కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తూ ఉండాలి పరమాత్మ మిలన్ కోసం. ఇది చాలా బుద్ధిశాలియే అట్లా చేస్తారు. కొత్త వాళ్ళందరినీ పరమాత్మ మిలన్ చేయిస్తారు. అయితే పరమాత్మ మిలన్ ఎట్లా చేయించేది? ఊరికే పిచ్చుకుపోయేది కాదు. మధుబని వాళ్ళ ద్వారా అన్ని పాలన చేయించి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి, భగవాన్ మిలన్ చేయొచ్చు అట్లా అని. అయితే అక్కడ అకామిడేషన్ కూడా అప్పుడు తక్కువ ఉండింది కదా, అందుకు బాబా చెప్పినారు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి హాల్లో కూర్చొనే దానికి అట్లా అని. వాళ్ళు బాబాని మిలన్ చేయాలి, అప్పుడే వాళ్ళు కూడా ప్రాప్తి చేసుకుంటారు. ఇంత బుద్ధిశాలి కావాలి. ఆది మధ్య అంతాన్ని తెలుసుకుని నడుచుకోవాలి పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా. సమయం చాలా తక్కువ ఉంది. ప్రకృతిది కూడా ప్రభావం అని తెలుసుకున్నారు కదా. ప్రకృతి ఎట్లా పార్ట్ కో బీ సమజ్తే. ప్రకృతిను మీకు అర్థమైంది అంటే
బాబా వచ్చే ఆ శరీరం కూడా ప్రకృతియే కదా, దానికి కూడా ఒక లిమిటెడ్ టైం ఉంది కూర్చునేదానికి, ఎంతసేపు కూర్చుంటారు. మరి పార్ట్ను కూడా అర్థం చేసుకోవాలి. కొత్త వాళ్ళు బాబా మిలన్ చేసే పార్ట్ ఇప్పుడు క్లియర్. बाप दादा सदा ही बच्चों से मिलने चाहते हैं. अगर बच्चे मिलने चाहते हैं तो पहले बाप चाहते हैं, तब तो बच्चे भी चाहते हैं. తండ్రినే మిలన్ చేయాలని బిడ్డలకు చాలా ఆశ. అయితే దానికి ముందు శివబాబాకు చాలా, బాప్ దాదాకు ఎంత ఇంట్రెస్ట్ బిడ్డలను మిలన్ చేయాలి, బిడ్డలను మిలన్ చేయాలని. బాబాకు ఆ ఆశ వచ్చింది, దానివల్ల బిడ్డలు కూడా అది మనసులో వచ్చింది. పరమాత్మ మిలన్ చేస్తానే ఉండాలి అట్లా, సదా చేస్తానే ఉండాలి అట్లా. అయితే బాబా టైంను చూస్తారు. ఈ లోకంలో టైం లిమిట్ ఉంది, ప్రకృతిని కూడా చూడాల్సిందిగా ఉంది. అన్నీ చూసుకొని బాబా మిలన్ చేస్తారు. ఇప్పుడు అవ్యక్త మిలన్ పార్ట్ స్టార్ట్ అయింది. అందువల్ల అవ్యక్త మిలన్లో ఈ నీళ్ళ ప్రాబ్లం లేదు, సమయానికి ప్రాబ్లం లేదు, ఈ ప్రకృతిది సమస్య అది ప్రాబ్లమే లేదు. ఎంత కావాలో అంతసేపు పైన కూర్చొని దగ్గరగా మిలన్ చేయొచ్చు. పైన ఇక్కడ అంటే కొంచెం దూరంగా మిలన్ చేయాలి. కొత్త వాళ్ళని ఫస్ట్, తర్వాత పాత వాళ్ళు. అక్కడ పైన అట్లా కాదు, వతంలో మనమే ఫస్ట్ పోయి మిలన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి కూడా చెప్పాలి ఫస్ట్ మిలన్ చేయండి బాబాని. సో ఇట్లా చేస్తూ ఉండాలి, అందరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. अच्छा सदा ईश्वरीय स्नेह में समाये हुए, सदा हर सेकंड सर्व के स्नेही बनाने वाले, सहयोगी बनने वाले, सदा प्रत्यक्षता के पर्दे को हटाए बाप को विशेष विश्व के आगे प्रत्यक्ष करने वाले, सदा सर्व आत्माओं को प्रत्यक्ष प्रमाण स्वरूप बन आकर्षित करने वाले, सदा बाप और सर्व के हर कार्य में सहयोगी बन एक नाम वाला करने वाले, ऐसे विश्व के इष्ट बच्चों को, विश्व के विशेष बच्चों को बाप दादा का अति स्नेह संपन्न याद प्यार, साथ साथ सर्व देश विदेश के स्नेह से बाप के सामने पहुँचने वाली सर्व समीप बच्चों को सेवा की मुबारक के साथ साथ बाप दादा विशेष याद प्यार स्वीकार. అంటే ఈ విధంగా ఈశ్వరీయ స్నేహంలో లీనమైపోయిన వాళ్ళు, సదా ప్రతి సెకండ్ సర్వాత్మల్ని సహయోగిగా చేసేవాళ్ళు, సర్వాత్మలకు సహయోగం చేసేవాళ్ళు, సదా ప్రత్యక్షత అది స్క్రీన్ని ఓపెన్ చేసి తండ్రిని ఈ విషయం ముందు ప్రత్యక్షం చేయించేవాళ్ళు, సదా సర్వాత్మలకు ప్రత్యక్ష ప్రమాణం చూపించేవాళ్ళు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రాక్టికల్ జీవనాన్ని ఆధారంతో వేరే వాళ్ళని కూడా పరమాత్మ పైన ఆకర్షణ చేయించేవాళ్ళు. సదా తండ్రి మరియు సర్వ ఆత్మలకు సహయోగం ఇచ్చేవాళ్ళు. ఒక్క తండ్రి పేరు మాత్రమే కొని ఒక్క తండ్రికి సహయోగం ఇచ్చేవాళ్ళు. ఇట్లా విశ్వంలో ఇష్టంగా ఉండే బిడ్డలు విశ్వసేవ, విశ్వంలో విశేషంగా బిడ్డలు బాబా అతి స్నేహ సంపన్న యాప్యార్ చెప్తారు. మరి సర్వ దేశ విదేశ్ నుంచి వచ్చిన స్నేహి బిడ్డలు బాబా దగ్గర వచ్చినారు. ఇంకా సమీపంలో అందరూ రావాలని చెప్పి సేవ చేసేవాళ్ళు. బాబా దాదా యాప్యార్ మరి విశేషంగా సహయోగం అంటే యాప్యార్ స్వీకారం చేయండి చెప్తారు. ఇంకా డీప్గా ఉంది వాణి. సాయంత్రం కూడా దీని డీప్నెస్ చెప్తాను సపరేట్గా, ఇది ఎంత డీప్గా ఉంది వాణి అని చెప్తాను. वरदान नॉलेजफुल की विशेषता द्वारा संस्कारों के टगपार से बचने वाले कमल पुष्प समान न्यारे और साक्षी भाव అంటే జ్ఞాన స్వరూప స్థితిలో ఉండి విశేషంగా
ఈ సంస్కారాల్ని టగపారు ఉంది చూడండి, జగడాలు, వేరే వేరే సంస్కారాలది జగడాలు, దాని నుంచి సేఫ్టీగా ఉండేవాళ్ళు. కమల్ పుష్ప సమానంగా న్యారీ మరి సాక్షి భావం. संस्कार तो अंत तक किसी के दासी के रहेगा, किसी का राजा का हो। संस्कार बदल जाए ये इंतज़ार नहीं करो, लेकिन मेरे ऊपर किसी का प्रभाव ना हो, क्योंकि एक तो हर एक के संस्कार भिन्न भिन्न हैं, दूसरा माया का भी रूप बन करके आते हैं। इसलिए कोई भी बात का फैसला मर्यादा की लकीर के अंदर रह करके करो। भिन्न भिन्न संस्कार होते हुए भी टगापार न हो, टक्कर न हो। इसके लिए नॉलेजफुल बनकर कमल पुष्प समान न्यारे और साक्षी होकर रहो। అంటే బాగా చెప్తారు, సంస్కారం అంతవరకు కొందరికి దాసిలాగే ఉంటుంది, కొందరికి రాజాలాగా ఉంటుంది. కొందరు రాజా అవుతారు, కొందరు దాసి అవుతారు, అది మాత్రం గ్యారంటీ లేదు. వాళ్ళ సంస్కారమే అట్లా ఉంటుంది. అందువల్ల వీళ్ళు సంస్కారం వీళ్ళు మార్చుకోవాలి అట్లా అని వెయిట్ చేయద్దు, ఎవరికి వెయిట్ చేయద్దు. అయితే ఆ సంస్కారం నా పైన ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకరి సంస్కారం ఇంకొకరిది వేరే వేరేగానే ఉంటుంది. సో మాయ మన దగ్గర అట్లా రూపాన్ని కూడా ధారణ చేసుకుని వస్తుంది. అందరి సంస్కారం అంటే బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సంస్కారం కొందరిది దాసిలాగా ఉంటుంది అంతవరకు. మాకు చేంజ్ కావాలని మనం వెయిట్ చేయకూడదు. కొందరిది రాజాలాగే ఉంటుంది. అయితే వాళ్ళ సంస్కారం మారాలి, అప్పుడే మనం కూడా సరి అయిపోతాం, వెయిట్ చేయదు. అయితే ఒక మాట ఏమంటే, వాళ్ళ సంస్కారాన్ని ప్రభావం మనపైన పడకుండా చూసుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్కరిది వాళ్ళ సంస్కారం ఉంటుంది. సత్యవేళ అందరూ ఏమి రాజా అవుతారా, వాళ్ళ సంస్కారం తీసుకొస్తారా లేదా. అందుకు ఒకటేమో అట్లా అనుకోవాలి, ఇంకొకటి మాయ మన టెస్ట్ చేస్తుంది ఆ రూపంలో వచ్చి. వాళ్ళ సంస్కార ఆధారంలో మనకు మాయా టెస్టింగ్ని అనుకోవాలి. అందుకు బాబా చెప్తారు, ఏమైనా కానీ ఏ మాట అయినా సరే అయితే మర్యాద అనుసారంగా మనం దాని లోపల ఫైనలైజ్ చేసుకోవాలి. ఈశ్వర్య మర్యాద అనుసారంగా మనం సెట్ చేసుకొని దానికి వశం కాకుండా ఉండాలి, ప్రభావంలో రాకుండా ఉండాలి. వెరైటీ సంస్కారం ఉంటే కూడా మన మనసులో జగడాలు ఉండకూడదు, మనసు లోపల టగపార్ కాకూడదు. తర్వాత నాలెడ్జ్ఫుల్ అయ్యేసి కమల్ పుష్ప సమానంగా న్యారా మరి ప్యారాగా ఉండాలి. సాక్షి అవస్థలో అందరిని చూడాలి. ఎవరి సంస్కారం ఎట్లా ఉంటే సాక్షిగా చూడాలి, న్యారా అయిపోవాలి. వాళ్ళది ఏ సంస్కారం ఉంటే మనకి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి మనం. అర్థమైందా? తర్వాత స్లోగన్, हट और मेहनत करने के बजाय रमणीकता से पुरुषार्थ कर. బాగా చెప్తారు, హఠం చేయొద్దు, శ్రమ పడవద్దు, దానికి బదులుగా రమణీకతలో పురుషార్థం చేయండి. అంటే చాలా సంతోషంగా మనం బాబా చెప్పే మాటలంతా తీసుకొని పురుషార్థం చేయాలి. ఇక్కడ హఠం చేసే మాట ఏముంది, కష్టపడే మాట కూడా లేదు, హ్యాపీగా చేయాలి పురుషార్థం. ఓం శాంతి.
तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन खुशियों के नाचे मोर, खुशियों के नाचे मोर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन
पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर, बांधी है जीवन